నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టును చీల్చి చెండాడింది టీమిండియా జట్టు. మొన్నటి వరకు ఫామ్లో లేని విరాట్ కోహ్లీ కూడా ఫామ్లోకి వచ్చి పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్పై ఏకంగా 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. చేజింగ్ ప్రారంభం నుంచి చివరి వరకు దూకుడుగా ఆడిన టీమిండియా ఎక్కడా తగ్గలేదు. చివరి వరకు విరాట్ కోహ్లీ కూడా పోరాడి జట్టును గెలిపించాడు. సెంచరీ పూర్తి చేసుకుని టీమిండియాను గెలిపించాడు కోహ్లీ. పాకిస్తాన్తో మ్యాచ్ అంటేనే చెలరేగిపోయే భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి అదే పనిచేశాడు. తనను అంత రన్ మిషన్ మ్యాచ్ విన్నర్ అని ఎందుకు అంటారో మరోసారి నిరూపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే గెలవాల్సిన మ్యాచ్లో అదరగొట్టాడు. సెంచరీతో కదం తొక్కి జట్టును గెలిపించాడు. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేశాడు. కోహ్లీ సెంచరీ చేయడంతో పాక్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలోనే ఛేదించింది. వన్డేల్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. సచిన్ టెండూల్కర్, సంగక్కర్ల రికార్డులను బ్రేక్ చేశాడు విరాట్ అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్లో 42.3 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది రోహిత్ సేన. దీంతో 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ టీంను చిత్తు చేసింది టీమిండియా. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసి కుప్పకూలింది. పాకిస్తాన్ ఆటగాళ్లలో టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ పెద్దగా రాణించకపోవడంతో అతి తక్కువ స్కోర్ చేసింది. ఇక ఈ మ్యాచ్లో గెలిచిన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏ టేబుల్లో మొదటి స్థానానికి ఎగబాకింది. ఈ టోర్నమెంట్లో 2 మ్యాచ్లు ఆడి 2 గెలిచినందుకు 4 పాయింట్లు సాధించింది టీమిండియా. దీంతో న్యూజిలాండ్ను వెనక్కి నెట్టేసి మొదటి స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆల్అవుట్ అయింది. పాకిస్తాన్ బ్యాటర్లలో సౌద్ షకీల్ 76 బంతుల్లో 62 రన్స్ తీసి టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో కులదీప్ యాదవ్ అత్యధికంగా 3 వికెట్లు తీగా హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా 1 వికెట్ పడగొట్టారు. అనంతరం మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ధాటిగా బ్యాటింగ్ చేసింది. పాకిస్తాన్ బౌలింగ్ ను తుత్తునీయులు చేస్తూ టీమిండియా బ్యాటర్లు చెలరేగిపోయారు. శుభ్మన్ గిల్ శుభారంభాన్నివ్వగా ఆ తర్వాత విరాట్ కోహ్లీ బాధ్యతలు తీసుకున్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్ అంటేనే రెచ్చిపోయే విరాట్ మరోసారి అదే పునరావృతం చేశాడు. మునుపటి విరాట్ కోహ్లీని గుర్తు చేసేలా మెరుపులు మెరిపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 82వ సెంచరీని సాధించాడు. జట్టు విజయానికి 2 పరుగులు అవసరమైన దశలో 4 కొట్టి తన సెంచరీని మ్యాచ్ను పూర్తి చేశాడు. శ్రేయస్ అయ్యర్ కూడా సత్తా చాటాడు. ఈ మ్యాచ్ ఫలితంతో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్కు చేరింది. ఆడిన తొలి 2 మ్యాచ్ల్లోనూ గెలిచి 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయి టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఆ జట్టు మిగిలిన 1 మ్యాచ్లో గెలిచిన సెమీఫైనల్కి చేరడం కష్టమే. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.